మరణాత ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నేడు మనం నిర్గమకాండ ధ్యానములలో 34వ దినములోనికి ప్రవేశించినాము. ఈ మోషే ఉపవాస ప్రార్థనలు సందర్భంగా నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు పఠించుకుందాము. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసిదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. స్నేహితులారా, తండ్రైన దేవుడు మోషేతో ఎప్పటిలానే మాట్లాడుతూ జరిగిన కొన్ని తప్పిదాల వలన, కొన్ని పొరపాట్ల వలన ఒక క్షమాపణ అనేది మోషేకు ప్రసాదించడం మాత్రమే కాకుండా, ఉదయమున నీవు తిరిగి సీనాయి కొండకు రావలెను, నీవు పగులగొట్టిన మొదటి పలకల వంటివి నీవే తయారు చేయవలెను. స్పష్టముగా ఈ మాట 34వ అధ్యాయమునందు మనం శ్రద్ధగా చూస్తూ ఉన్నాం. కట్ ఫర్ యూ సెల్ఫ్ 2 tablets of stone like the first. ప్రియులారా, మొదటి పలకల వంటివి ఏవైతే నేను తయారు చేసి నీకు ఇచ్చానో, వేటినైతే నీవు పగులు కొట్టావో, కోపములో, ఆవేశములో, తొందరతనములో, ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. కారణాలు మన యొద్ద చాలా ఉండొచ్చు, కానీ నష్టము జరిగింది. ఈ పలకలు నిజంగా అవసరమా అంటే, మరి ఏ గ్రంథపు చుట్టలోనైనా, తోలు మీదైనా, వస్త్రము మీదైనా వ్రాసి ఉంచవచ్చు కదా అని అంటే, రాయి గట్టిది. ఎన్ని వేల సంవత్సరాలైనా రాయి పాడైపోకుండా ఉంటుంది. ప్రియులారా, ఆ యొక్క క్రమంలో మనం చూస్తున్నప్పుడు పలకలే కావాలి, ఆ ట్యాబ్లెట్స్ ఏదైతే మొదట నేను తయారు చేసి ఆ షేప్ అదంతా కూడా నువ్వు చూసావో, వాటిని నీవే తయారు చేయాలి. నేను మరలా దాని మీద వ్రాస్తాను. స్నేహితులారా, ఆ 10 ఆజ్ఞలు గల పలకలను నీవు మందసములో ఉంచవలెను. ఈ పలకలు ఎవరి కొరకు, ఎవరి నిమిత్తము అని మనం చూస్తే, దేవుని మందిరములోనున్న మందసములోనికి వెళ్ళవలసినటువంటి పలకలు, వాక్యములు. మందస్సము అనగా, మరలా చెప్తాను, పెట్టే. మందస్సము అంటే ఎ బాక్స్. ప్రియులారా, ఈ పలకలను 10 ఆజ్ఞల పలకలు, దేవుని వ్రాత కలిగినటువంటి పలకలు ఆ పెట్టెలో ఉంచవలెను. ప్రియులారా, గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఇవాళ మన హృదయమే, మానవ హృదయమే ఒక పెట్టె. ఈ హృదయములో దేవుని వాక్యము అనే పలకలు, గ్రంథమును మనము ఉంచుకొనవలెను. ఈ సందర్భంలో దేవుడు మాట్లాడుచు, ఆయన తన ఆజ్ఞలను గూర్చి, నిబంధనలను గూర్చి ఆయన మాట్లాడుచు ఉన్నాడు. 2వ వచనంలో అంటాడు, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. Be ready by the morning and come up in the morning to Mount Sinai. ప్రియులారా, ఉదయాన్న నువ్వు రావాలి. నీవెలాగూ పలకలు తయారు చేస్తావో నాకు తెలియదు, కానీ దేవుడు చాలా కార్యాలు, చాలా పనులు ఉదయమున
మానవులకు ఏర్పాటు చేయుట అనేది మనం గ్రంథంలో చూస్తాం. ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటినప్పుడు కూడా ఉదయాన్న దేవుడు వారిని నది దాటించాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో లేచుట, దాటుట, వెళ్ళుట అనేటువంటి 3 మాటలు ఆయా సందర్భాల్లో నేను సంఘంలో బోధిస్తూ ఉన్నాను. అలాగే ఎర్ర సముద్రము దాటినప్పుడు కూడా రాత్రంతయు తూర్పు గాలి దేవుడు విసర చేసినప్పుడు ఉదయాన్న సముద్రము 2 పాయలైపోయింది. ఇశ్రాయేలీలు ఉదయాన్న ఆ యొక్క సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళారు. కాబట్టి ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి మీద ఉండవలెను. ఏ నరుడునో నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడునో ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు. ప్రియులారా, నీతో ఎవరు కూడా రాకూడదు, ఎక్కకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దైనను మేయకూడదని సెలవిచ్చెను. 5-6 వచనాల్లో దేవుడు మోషేతో తెలియచేసిన మాటల్లో కొన్ని, ఆ మోషే సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. పిల్లరా, దేవుడు రావడం, ఆయన పేరు చెప్పడం, ఈ 2 జరిగాయి. వెంటనే మోషే మరి దేవునితో సంభాషణ మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద దోషులను నిర్దోషులుగా ఎంచడట. దేవుడు క్షమాపణ ఇస్తాడు. ఆయన తప్పులను క్షమిస్తాడు, పాపములను క్షమిస్తాడు. దేవునికి విరోధంగా చేసినటువంటి దోషముల విషయములో ప్రియులారా, దోషిని దోషి అని మాత్రమే అంటాడు, నిర్దోషి అని అనడట దేవుడు. కాబట్టి దోషములు జరుగుతున్నప్పుడు మన ద్వారా ఏమైనా దోషాలు ఉన్నాయా? మాటల్లో కానీ, పనుల్లో కానీ, పద్ధతుల్లో కానీ, విధానాలలో కానీ దోషం ఉంటే సరి చేసుకోవాలి. స్నేహితులారా, ముందుకు మనం చూద్దాం. ప్రభువా, నీ కటాక్షము నా మీద కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. 9వ వచనంలో ప్రభువా, నా మీద నీ కటాక్షము మోషే యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. కటాక్షము ఎవరి మీద? కటాక్షము నా మీద. సో ఎందుకు ఈ కటాక్షము అంటే, దయచేసి నా ప్రభు మా మధ్య నుండి మాతో కూడా రావలెను. 2 కోరికలు మోషే కోరుతూ ఉన్నాడు. నంబర్ 1, మొదటి కోరిక, మా మధ్యను ఉండవలెను. దేవుడు, నేను లోబడిన వాళ్ళని ప్రజలు మీరు కాబట్టి నేను మీతో ఉండను అన్నాడు. 2, మాతో కూడా రావలెను. 1, మాతో ఉండవలెను, మాతో రావలెను. ప్రియులారా, యమ్మాయి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక కోరిక కోరారు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో, ప్రభువా మాతో రమ్ము, మాతో ఉండుము. పొద్దుగుంకినది సాయంకాలమైనది గనుక ప్రయాణం చేయడం మంచిది కాదు. సో మాతో రమ్ము, కమ్ విత్ us అండ్ బీ విత్ us. మాతో పాటు ఈ రాత్రి ఇక్కడే ఉండండి. సాయంకాలము వచ్చినది, ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. ప్రియులారా, దేవుని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు విని కనుక ఆయన వారితో కూడా ఉండుటకు ఇష్టపడెను.
సరే భోజనాన్ని కూర్చున్నారు, రొట్టె విరిచారు, మరి వెంటనే కన్నులు తెరవబడ్డాయి. దేవుడు మనతో ఉండుట వలన కలిగే లాభములు, మేలులు మోషే ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు మాతో వస్తే మాకు దిగులుండదు, మాకు తెగులుండదు, మాకు భయం ఉండదు. వీళ్ళారా మనం పాడుతూ ఉంటాం. మరి షాలులు ఎక్కువగా యేసు నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా అనేటువంటి పాట పాడుతున్న సందర్భంలో నీవే మాతో వస్తే మాకు భయం ఉండదు, దిగులుండదు, తెగులుండదు, బాధ ఉండదు. ప్రియులారా చక్కని పాట. పాటలు చక్కగా ఉన్నప్పుడు ఏదైనా మనం పాడుకోవచ్చు, తప్పేమీ లేదు. గనుక 2 షరతులు, 2 కోరికలు మోషే దేవునిని అడుగుచూ ఉన్నాడు. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్యముగా చేసుకొనుమనెను. అందుకు ఆయన వెంటనే దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు 10వ వచనంలో. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరిట చేసేదను. ప్రియులారా దేవుడు అంటూ ఉన్నాడు, Behold, I am making a covenant before all your people. I will do marvelous such as have not seen created in all the earth or in any nation. భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఏ జనములో జరుగునటువంటి కార్యములు, marvelous things. So I want to make a covenant with your people. ప్రియులారా ఈ ప్రజలతో ఒక నిబంధన చేయబోతూ ఉన్నాను. మరి నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఏంటి ఆ నిబంధన? స్నేహితులారా, దేవుని యొక్క వాక్యముతో నిబంధన. మానవునికి దేవునికి మధ్య కొన్ని నిబంధనలు ఉండాలి, అవసరం కావాలి కూడాను. ఈ నిబంధనల విషయములో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, వాక్యములో కొన్ని నిబంధనలకు నిత్య నిబంధన అని పేరు. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. నీవు నాతో నిబంధన చేసుకోవాలి. మేక్ ఏ కావనెంట్ విత్ మీ. నీవెక్కడికి వెళుతూ ఉన్నావో వారితో నిబంధన చేసుకోకూడదు. ప్రియులారా, నిబంధన చాలా నిబంధనలు, 7 నిబంధనలు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఆదాముతో దేవుడు పండు నిబంధన చేశాడు, అబ్రహాముతో సున్నతి నిబంధన చేశాడు, నోవహుతో ఇంద్రధనుస్సు విషయములో మరి దేవుని ధనుస్సు మాయబావ్ అన్నాడు గనుక ధనుస్సు నిబంధన. మోషేతో 10 ఆజ్ఞల నిబంధన. 5వదిగా దావీదుతో సింహాసనమును గూర్చిన నిబంధన. 6వది కృపా నిబంధన అంటాం మనం. 7వది నిత్య నిబంధన. ప్రియులారా, ఈ నిబంధనలు 3 నిబంధనలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు యెహోవా ఆదికాండము 17వ అధ్యాయము 13, 19 ఈ 2 వచనాలు శ్రద్ధగా చూస్తే ఆదికాండం 17, 13వ అధ్యాయము 13వ వచనము అలాగే 19వ వచనాల్లో చూస్తే ఈ సున్నతి అనేది ఆ దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్నటువంటి నిత్య నిబంధన. నీ ఎంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. నిత్య నిబంధనగా ఉండును.
సున్నతి అనేది మామూలు నిబంధన కాదు, నిత్య నిబంధన. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే 10వ అధ్యాయంలో, ప్రియులారా, బిహోల్డ్ ఐ మేకింగ్ ఎ కావనెంట్, నేను మీతో నిబంధన చేయబోతూ ఉన్నాను. నిర్గమకాండము 31వ అధ్యాయము 16 వచనంలో మనం దాటి వచ్చాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినమును ఆచరింపబడెను. అది నిత్య నిబంధన. విశ్రాంతి దినము అనేది నిత్య నిబంధన. ప్రియులారా, విశ్రాంతి దినం లేక ఆరాధన దినం, ఆ దానిలో మార్పులేవి ఉండవు. మనం మార్చుకోవడానికి వీల్లేదు, మనం దాన్ని అమెండ్ చేయడానికి వీల్లేదు. మరి కారణం ఏంటంటే అది నిత్య నిబంధన. 3వ నిబంధన ఒకటి ఉంది, లేవీకాండం 24వ అధ్యాయము 9వ వచనంలో, దేవాలయమందు దీపవృక్షమునకు ఎదురుగా ఉంచబడినటువంటి రొట్టెల బల్ల ఉంటుంది. ఈ బల్ల మీద 12 భక్ష్యములను 2 దొంతురులుగా ఏర్పాటు చేయమని దేవుడు సెలవిచ్చారు. అది ప్రతి విశ్రాంతి దినాన్న ఆ రొట్టెలు మార్చబడుతూ ఉండాలి. యాజకుడు ప్రతి విశ్రాంతి దిన నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొని ప్రియులారా, నిత్యము యెహోవా సన్నిధిని ఈ చక్కపరచవలెను. రొట్టెలను యాజకుడు చేసుకొని రావలెను అని దేవుడు చెప్పలే. యాజకుని ఇంటి నుండే రావలెను, లేక మందిరంలో తయారు చేయాలి, ఇట్లా దేవుడేమి షరతులు పెట్ల, కండిషన్స్ పెట్ల. ప్రజలందరికీ ఇశ్రాయేలు యొద్ద అవకాశం ఇస్తూ ఉన్నాడు. కొన్ని కార్యాలు చూడండి, ఒక్కరికే కాదు, యాజకత్వం చేసే అవకాశము లేవీలకు ఇచ్చారు కాబట్టి ఇతరులకు కూడా అవకాశము. సో అందరికీ అవకాశం ఏంటంటే, స్నేహితులారా, ప్రజలు వారం వారం ఆ రొట్టెలు తెచ్చి వంతుల ప్రకారంగా యాజకునికి ఇస్తే ఆ గోత్రాల వారిగా దేవుని సన్నిధిలో వాటిని ఉంచుతారు. అది నిత్య నిబంధన, కావనెంట్ ఫర్ ఎవలాస్టింగ్. ప్రియులారా, తరతరాలకు కూడా ఇది ఒక నిబంధనగా ఈ 3 విషయాల్లో దేవుడు నిబంధనను గూర్చి చక్కగా మాటలాడి ఉన్నారు. పాఠాన్ని మనం ముందుకు చూచినట్లయితే, స్నేహితులారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఏ ప్రజల నడుమ నీవున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. ఏం చేయబోతూ ఉన్నాడు దేవుడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడుము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీలను నీ యొద్ద నుండి వెళ్ళగొట్టుదను. నీవు చేయబోయేది ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడు. The work of the Lord, for it is an awesome thing that I will do with you. An awesome thing I will do with you. నేను నీ ఎడల చేయబోవునది అది భయంకరమైనది, అది చాలా గొప్పది, a precious one, a special one, a peculiar one. ప్రియులారా, ఎన్ని మాటలైనా ఈ ఒక్క మాట మీద అద్భుతమైనటువంటి ప్రసంగం చేయొచ్చు. మోషే విషయంలో దేవుడేదో చేయబోతూ ఉన్నాట. ఆ చేయబో కార్యము భయంకరమైనది. ఇట్స్ అన్ ఆసమ్ థింగ్. ప్రియులారా, ఏ కార్యం అది? మరి ముగింపులో నేను దాన్ని
వివరించి ముగిస్తాను. గనుక గొప్ప కార్యములు చేయడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ 21వ వచనంలో విశ్రాంతి దినములు గూర్చి దేవుడు మాట్లాడుతూ 6 ఉన్నాడు. దినములు నీవు పనిచేసి ఆ, 7వ దినమున విశ్రమింపవలెను. మరి పండుగలను గూర్చి, ముఖ్యమైన 3 పండుగలను గూర్చి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 22వ వచనంలో నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట పూచు పండుగను ప్రథమ ఆచరింపవలెను. ఫలముల పండుగ, ద ఫస్ట్ ఫ్రూట్స్, అండ్ ద పాస్ఓవర్, పస్కా పండుగ. మూడవది పెంతెకోస్ట్, వారముల పండుగ. సో ఈ 3 పండుగల సందర్భంలో మరి ప్రథమ ఫలాలు, వారి చేలు పండినప్పుడు, పంటలు పండినప్పుడు, వృక్షాలు పండినప్పుడు ఈ ప్రథమ ఫలములు ఎవరు తీసుకురావాలి? పురుషులే తీసుకురావాలి. సాధారణంగా ఈ దినాల్లో స్త్రీలు వచ్చి సమర్పిస్తూ ఉంటారు. సంవత్సరములకు So, ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవా సన్నిధిని కనబడవలెను. ఈ 3 సందర్భాలలో పురుషులు తప్పనిసరిగా రావలెను. ప్రియులారా, స్త్రీలకు కంపల్సరీ ఎందుకు పెట్టలేదంటే దేవుడు కొన్ని విషయాల్లో ఆ దినాలలో దేవాలయము ఒక్కటే ఉన్నది. దేశమంతటికి, ఇశ్రాయేలు దేశమంతటికి, దాదాపు మనం ఇశ్రాయేలు దేశం వెళితే మరి బస్సు మీద ఒకవైపు నుండి మరోవైపు ఈ దేశమంతా తిరిగి చూడడానికి 1 వీక్ పడుతుంది. కొన్ని చూడం, కొన్ని ప్రాంతాలకు వెళ్ళం, అయినా కానీ 1 వీక్ పడుతుంది. సో బస్సు మీద. అటువంటిది అన్ని ప్రాంతముల వారు కూడా దేవుని ఆలయము యెరూషలేములో ఉంది, అక్కడికే రావాలి. సో నాట్ అన్ ఈజీ థింగ్, అదంత సులువు కాదు. గనుక మినిమం 3 టైమ్స్ ముమ్మారు దూరం ఉన్న వాళ్ళు కూడా నో ఎక్స్క్యూజ్, వారు రావాల్సిందే. ఈ పండుగల్లో నాకు కనబడవలసిందే. ఇది దేవుని యొక్క మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రియులారా, దేవుని యొక్క మాటను బట్టి మరి నేను చేయబోవునది భయంకరమైనది అని దేవుడు సెలవిచ్చారు. ఎందుకు భయంకరమైనది? ఏంటా భయంకరమైనది? మరి నేరుగా చివరి వచనాలలోనికి మనం వెళ్ళినట్లయితే 35వ వచనము, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్లి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. The skin of Moses' face was shining, and Moses would put the veil over his face again. ప్రియులారా, మోషే ముఖము ప్రకాశిస్తోందట, ప్రకాశించుట. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఎందుకు ప్రకాశిస్తూ ఉంది? ఈ ప్రకాశతలో ఉన్నటువంటి మర్మం ఏంటి? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం మనకు తెలుసు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతుల వలె ప్రకాశించెదరు. మోషే బుద్ధిమంతుడు. ఇశ్రాయేలు అనే సుమారు 27 లక్షల మంది జనాంగంలో ఒక సూర్యుని వలె ప్రకాశిస్తాడు. చూడలేని ముఖం, ఎ షైనింగ్ ఫేస్, ఎ లైట్నింగ్. ప్రియులారా, గొప్ప వెలుగును వారు చూస్తూ ఉన్నారు. మరి చాలా కాలము నుండి చూస్తున్నటువంటి ఈ ముఖమే ఇవాళ
చూడలేని ముఖముగా. మరి దైవజనులు దేవదాసయ్య గారు మనకు అందించిన పాటల్లో సూర్యుడు పువ్వులకు ఎంతో సొగసైన రంగులు అద్దును. సూర్యుడిని బట్టి పువ్వులకు రంగులు కలుగుచ్చు ఉన్నవి. సూర్యుడు లేని ఎడల ఆ రంగులు ఎవరిచ్చారు? సూర్యుడు, ఎండ, వేడిని. అలాగే సూర్యుండైనట్టి క్రీస్తు శుభగుణములు అద్దును. ఒక మంచి బుద్ధిమంతునిగా ఆ గుణాలతో దేవుడు మరింత షైన్ చేశాడు. మోషేను ట్రైన్ చేశాడు, ప్రియులారా, తీర్చిదిద్దాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం, ఆకాశములో కనబడేది అందరికీ తెలుస్తుంది. ఆకాశంలో ఎగిరేది అందరికీ తెలుస్తోంది. మొన్న యుద్ధ విమానాలు ఇండియాకు వచ్చాయి ఫ్రాన్స్ దేశము నుండి. ఈ యొక్క యుద్ధ విమానాలు అందరికీ కనబడ్డాయి. చాలామంది వీడియోలు తీశారు. మరి చాలామంది చాలా రకాలుగా పిక్చర్స్ తీశారు, ఛానల్స్ వారు తీశారు. మరి ఇది నో సీక్రెట్. కారణం ఏంటంటే ఆకాశంలో ఎగిరేది అందరికీ తెలుస్తుంది. ప్రియులారా, ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పగోరుతున్నాను, వినేవారు అర్థం చేసుకోండి. మనం కొన్న యుద్ధ విమానాల పేరు రాఫేల్. రాఫేల్ అనేటువంటి పేరు మీద ఉన్న యుద్ధ విమానాలు మనం కొన్నాం. రాఫేల్ అంటే అర్థం ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి బైబిల్ మీనింగ్ మీకు ఇస్తాను నేను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు అన్నప్పుడు ఆ మాట యెహోవా రాఫా అని ఉపయోగించారు. రాఫా అనగా స్వస్థత. రెండు ఏల్, ఏల్ అనగా దేవుడు. ప్రియులారా, రాఫ్ ఏల్ అంటే స్వస్థపరచు దేవుడు అని దీని అర్థం. ఇండియా వారికి అర్థాలతో పని లేదు, చాలా మంచిది అనుకోండి. సో రఫేల్ విమానం మీద ఇప్పుడు మీ అందరికి ఇంట్రెస్ట్ పెరుగుద్ది. కారణం ఏంటంటే అది హీబ్రూ మాట, ఆ హీబ్రూ వర్డ్ రాఫా ప్లస్ ఏల్. ఏల్ అనగా దేవుడు, రాఫా అనగా స్వస్థత. స్వస్థపరచు దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభే, యెహోవా దేవుడే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ ఆకాశములో ఉన్న విమానము అందరికీ కనబడినట్లు బుద్ధిమంతులు. బుద్ధిమంతులంటే భక్తిలో బుద్ధిమంతులు, సంఘములో బుద్ధిమంతులు, సంస్థలో బుద్ధిమంతులు. ప్రియులారా, బుద్ధిమంతులు దేవునికి కావాలి. దేవుడు వారిని షైన్ చేస్తాడు, ట్రైన్ చేస్తాడు. వారు మరి ప్రకాశింతురు. ఎక్కడ? ఆకాశ మండలములో మరి ప్రకాశింతురు. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే మోషే విషయంలో, ప్రకాశించుచున్న మోషే విషయంలో దేవుడు అంటూ ఉన్నాడు. సంఖ్యాకాండము 12:8 నేను మరి మోషేకు ముఖాముఖిగా దర్శనమిచ్చి మాటలాడెదను. ప్రేమిశ్వాసులారా, నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడెదను. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడెదను. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. స్నేహితులారా, మరి ఈ యొక్క వచనంలో మనం చదివినప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే, మరి మోషే ముఖము ప్రకాశించును అని దేవుడు పలికాడు. అలాగే 29వ వచనంలో
34-29 పెద్ద అధ్యాయం ఇది. సో మోషే సీనాయి కొండ మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. ప్రియులారా, ఈ సంగతి మోషేకు తెలియదు. ఎలా అంటే మోసెస్ డిడ్ నాట్ నో దట్ ద స్కిన్ ఆఫ్ హిస్ ఫేస్ షోన్ బికాస్ he had been talking with God. ప్రియులారా, మోషే ఆ కొండ దిగి, when Moses came down from Mount Sinai with the 2 tablets of the testimony in his hands, as he came down from the mountain, Moses did not know that the skin of his face was shining. ఈ యొక్క ముఖ చర్మము ప్రకాశించుట అనేది మోషేకు తెలియదు. He did not know, but his face was shining. ప్రియులారా, ముఖ ప్రకాశత అనేది వాక్యంలో ఉందా అంటే ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 3వ వచనమందు రూపాంతర కొండ మీద ఒక ప్రకాశత మనం చూస్తున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనమునందు అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలినో అంత తెల్లగా చలువ చేయలేదు. ఆయన వస్త్రములు అంతలో ఆయన వస్త్రములు ఆయన ముఖము ప్రకాశించెను. మత్తయి సువార్త 17:3లో కూడా ఆయన ముఖము ప్రకాశించెను. సూర్యుని వలె ప్రకాశించే మోము. మనం పాడుతుంటాం ఎత్తైన కొండపైన అని. రూపాంతర కొండ ఎక్కిన ప్రతి సందర్భంలో 19 పర్యాయములు ఆ కొండపైకి వెళ్ళిన వాడిని నేను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సూర్యుని వలె ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయును. ప్రియులారా, వస్త్రాలు కూడా వెలుగుగా వెలుగైపోయింది. సో దేవుడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనాలలో ప్రభువు అంటారు, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకము కొరకు లోకమునకు వెలుగై ఉన్న దేవుడు, విశ్వాసులను వెలిగించే దేవుడు. అందుకే దేవదాసయ్య గారు మనందరికీ నేర్పిన ఒక మంచి పాట, నన్ను దివ్యగా వెలిగించు. మోషేను వెలిగించావు దేవా. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా, పౌలు వైపు సభలో ఉన్న వారందరూ చూస్తున్నారు. అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడేది. అతని ముఖము దేవదూత ముఖము వలె
ఒక షైనింగ్ ఏంజల్, ప్రియులారా, హెవెన్లీ ఏంజల్, పరలోకపు దూత, వెలుగుచున్నటువంటి దూత వలె పౌలు గారి ముఖము వెలిగిపోతూ ఉందట. ప్రియులారా, పౌలు గారి యొక్క రూపము వెలిగిపోతూ ఉందట. దేవుడు పౌలును వెలిగించాడు. ఎలా అంటే దివ్యగా, దేవ రూపము. చదవండి. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. స్నేహితులారా, ఈ యొక్క స్టెఫను ఎవరైతే ఆ జనుల మధ్య ఉన్నాడో ఒక్కసారిగా దేవదూతలాగా మారిపోయారు. పౌలు కాదు ఇక్కడ, మరి స్టెఫన్. అంచేత ఈ చూసి వారికి కొంచెం అసూయ కూడా పుట్టుండొచ్చు, ద్వేషము కలిగి ఉండొచ్చు. ఎందుకంటే అరే, మాలో ఒకడు స్టెఫను, మామూలు వాడు స్టెఫను అనుకున్నాం మేము. ఎప్పుడైతే యేసును అంగీకరించాడు, యేసు సేవకునిగా మారాడు, మరి అపోస్తులు చేతులుంచి అతని మీద తల మీద చేతులు పెట్టి 7 అభిషేకించినప్పుడు స్టెఫను అందులో కనబడతాడు, ఒకరిగా ఉన్నాడు. ప్రియులారా, నిన్నగాక మొన్న వచ్చిన స్టెఫను వెలిగిపోతున్నాడు. మరి ఈ స్టెఫను ఎట్లయినా మనం చంపేయాలి. ఒక నిర్ణయంలోనికి వచ్చాడు. దైవజనుని మీద అవిశ్వాసికి పగ అన్నారు దేవదాసయ్య గారు. సో వెలుగుట చూడలేరు. ఈ దినాల్లో కూడా చాలా మంది అంటారు, మేము పచ్చగా ఉంటే చూసి వారవలేరు. ఎవరైనా భక్తిలో వరాలతో నిండిపోతే, భక్తిలో వాక్యముతో నిండిపోతే, భక్తి జీవితంలో మంచి పేరు గడిస్తే, ఖ్యాతి గడిస్తే కూడా అటువంటి వారిని చూసి వారవలేని ఇతరులు నిందలు వేస్తూ ఉంటారు, నాశనం చేయాలి అనుకుంటారు. ఎందుకండి దేవుడు మనల్ని వెలిగించేది? మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 16వ వచనమునందు ప్రభు అంటారు, అన్యజనుల ఎదుట, అన్యజనుల మధ్య మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మీ శత్రువులను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప. వారి ఎదుట, అన్యజనుల ఎదుట మీ వెలుగేంటో కనబడాల. ఎంతసేపు నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు అబ్బాయి సేవకుడా. సంఘంలో నేనెంత గొప్ప, నాదెంత పవరు, నాకెంత ఆస్తి ఉంది, కోట్లు ఉన్నాయి, ఇది కాదురా నువ్వు చెప్పాల్సింది. అన్యజనులు వారు నీ వెలుగును చూశారా? అన్యజనుల ఎదుట ఎక్కడ ప్రదర్శించమంటున్నాడు ప్రభు, ఎక్కడ వెలగమంటున్నాడు ప్రభు. ఒక పాదిరి వారి సంఘానికి గొప్పవాడే కావచ్చుగాక, మా అయ్యగారు, మా దైవజనుడు, నో డౌట్. బట్ అన్యజనుల దగ్గర మోషేలాగా వెలగండి. అన్యజనుల ముందు ఈ సేవకుడు చాలా వెలుగుతున్నాడు, అన్ని విషయాల్లో సంఘం వెలుగుతుంది, వారి శాల వెలుగుతుంది, వారి యొద్దన ప్రజలు వెలుగుతున్నారు, అద్భుతాల్లో వెలుగుతున్నారు, వస్తువుల్లో వెలుగుతున్నారు, వాహనాల్లో వెలుగుతున్నారు అని అన్యజనులు చెప్పుకుంటే దేవునికి మహిమ, మనం చెప్పుకుంటే కాదు. గనుక ఎవరైతే ప్రభు మాటను పాటిస్తారో వారికి దీవెన. ప్రియులారా, మోషే మరి ముసుగు వేసుకొనవలసి వచ్చెను. మోషే వారితో ఆ మాటలు చెప్పి చాలించి 33వ వచనంలో, and when Moses
had finished speaking with them, he put a veil over his face. He put a veil. ప్రియులారా, మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. ముసుగు ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. ముసుగు అంటే విసుగు. పరమగీతంలో సంఘం అంతది ముసుగు వేసుకొనిన దాననే నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? సో నేనెందుకు మరి ఇతరుల మధ్య, అన్యుల మధ్య, లేక ఇతరుల మధ్య ఉన్నప్పుడు మర్యాద కొరకు లేక వేరే వేరే కార్యక్రమం కొరకు ముసుగు వేసుకున్నా? ప్రియులారా, నీ జతకాండ్ల దగ్గర, మందల దగ్గర ఉంటే నాకు ముసుగు తప్పదు. ముసుగు విసుగు రప్పించి ప్రభువును అడుగుతున్న సంఘాన్ని మనం చూస్తున్నాం. సో మోషే ముసుగు వేసుకున్నాడు. ఎవరి కొరకు ముసుగు? చూడలేని వారి కొరకు. చూడలేరు. ఆ యొక్క ముఖాన్ని చూడలేకపోతున్నారు, ఆ షైనింగ్ చూడలేకపోతున్నారు, ఆ వెలుగును చూడలేకపోతున్నారు. వీళ్ళారా, స్టెఫనును ఒక దేవదూత అనుకున్నారు. మరి ఇవాళ ఏమనుకుంటున్నారు? మోషేను దేవదూత అనుకుంటున్నారు. మోషే దేవుని యొద్దకు వెళ్ళొచ్చాడు. ఒక దేవునిలాగా వెలుగుతూ ఉన్నాడు. అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి యూదులు ఏమంటారంటే మామోషే మామోషే మామోషే. మోషే ధర్మశాస్త్రం. మరి మోషే నియమించిన కానుక అంటారు. స్వస్థ వచ్చేసరికి బాప్తిస్మిచ్చు యోహానును మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో యోహానును గురించి దేవుడు రాయించిన మాట, అతడు మండుచున్న దీపమైనట్టు ప్రకాశించెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మండుచు ప్రకాశించు దీపము అయినట్టుగా ఉండెను. ప్రియులారా, ఈ యొక్క మోషే వెలుగును గూర్చి మనం వివరించుకొను సందర్భంలో అనేకమైన వెలుగులు. మరి మా చిన్నతనంలో ఒక పాట మేము పాడుతూ ఉండేవాళ్ళం. నేనేసుని వెలుగులు నడచెదను, రాత్రింబగళాయనతో నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నా ప్రియుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు నక్షత్రతో, కాంతిలో నుండంగా భయపడను, యేసునే నే వెంబడింతునో. ప్రియులారా, చిన్నతనంలో చక్కని పాటలు నేర్చుకొని పాడినటువంటి దినాలు. యేసుని వెలుగులో, యేసుని కాంతిలో నుండగా భయపడను. ఎందుకంటే మరి వెలుగు మనకు భయాన్ని పోగొడుతుంది, చీకటి భయాన్ని కల్పిస్తుంది. కనుక ఇశ్రాయేలు మధ్య వెలుగుగా కొండ దిగి వచ్చుచున్న మోషేను మనం చూస్తూ ఉన్నాము. విశ్వాసి, వాక్యము వినుచున్న విశ్వాసులారా, ఈ నిర్గమకాండము 34 దినాలు పూర్తయిపోయినాయి. మరి 6 more days, ఈ చివరి 6 దినాలు దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యము ద్వారా ఎంతగా నీవు వెలిగింపబడ్డావు, ఏ విధమైన వెలుగును అందుకున్నావు, ఎంత వెలుగును పొందుకున్నావు, వెలిగింపబడ్డావా? దినదినము కూడా వాక్యముతో వెలిగించబడుతూ ఉండాలి. దేవా, నన్ను దివ్యగా వెలిగించు అని ప్రభువును ప్రార్థించి ఆయన ఇచ్చు వెలుగును సంపాదించుకొని ఆయన సన్నిధిలో
ఆయన సహవాసంలో, ఆయన వెలుగులో, ఆయన కాంతిలో సమయాన్ని గడిపి వెలుగుగా మారి వెలుగుచ్చు ఆయనతో గదిలోనికి వెళ్ళిన కన్యకలు వెలుగు కలిగిన కన్యకలు. వెలుగు తగ్గిపోవచ్చున్నవారు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక ఇదిగో అవకాశం లేకపోయింది. వెలిగితేనే యేసుతో ఉంటాం. మరి దివ్యగా వెలిగి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు అద్దు శుభగుణములు అందుకొని వెలుగుగా మారనేకులకు నీ వెలుగు చూపించగల ధన్యత, దీవెన, భాగ్యము ప్రభువు ఈ వాక్యములు వినుచున్న మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ వాక్కు వినిన ప్రజలందరినీ దీవించుము, వెలిగించు. దేవా, ఎవరు అనారోగ్యముతో ఉన్నారు, ఆరోగ్యం అనే వెలుగు వారికి దయచి. తండ్రి, వ్యాధి అనే చీకటి ఎవరి కుటుంబంలో, శరీరంలో ఉందో ఆరోగ్య వెలుగు దయచి, ఆనంద వెలుగు, ఆశీర్వాదముల వెలుగు, ఐశ్వర్యముల వెలుగు, తండ్రి ఇంకను ఆదాయపు వెలుగు, వరముల వెలుగు నీ బిడలైన వారికి దయచేసి ఏ విధమైన వెలుగు నిన్ను అడుగుచున్నారు వెలిగించి మహిమా పొందుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మనం దీవించును గాక. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.